ఈ బుడ్డోడి ధైర్యం చూసి మిమ్మల్ని మీరే మర్చిపోతారు. జై శ్రీరామ్. ఒక పిల్లవాడు ఒక రూపాయి నాణాన్ని పట్టుకొని అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ ఒక ప్రశ్న అడుగుతాడు. అదేంటంటే, ఈ రూపాయికి దేవుణ్ణి నమ్ముతారా అని. అప్పుడు అతని అమాయకత్వాన్ని చూసి అందరూ నవ్వుకుంటారు. కానీ అతని ప్రయత్నం మానడు. అతను అడుగుతూనే ఉన్నాడు. చివరికి ఒక ముసలాయన దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్నను అడుగుతాడు. ఆ ముసలాయన పిల్లవాడిని ఇలా అడుగుతాడు, అసలు నీకు దేవుడు ఎందుకు కావాలి అని. పిల్లవాడు అంటాడు, నా తల్లి ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది, ఆమె తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు, డాక్టర్ ఏమో ఆ దేవుడే కాపాడతాడు అని చెప్పాడు. అప్పుడు ఈ ముసలాయన ఆ పిల్లవాడి దగ్గర ఆ రూపాయి తీసుకుని ఒక గ్లాస్ నీళ్లు అతని చేతికిచ్చి, మీ అమ్మగారికి ఇచ్చి తాగించు, రేపటికల్లా నయమైపోతుందిలే అంటాడు. మరుసటి రోజు డాక్టర్లు ఆమెకి చేసిన ఆపరేషన్లో ఆ తల్లి బ్రతుకుతుంది. ఆమె స్పృహలోకి వచ్చాక ఆ హాస్పిటల్ బిల్లు చూసి షాక్ అవుతుంది. నువ్వేమీ భయపడవద్దు, ఒక ముసలాయన వచ్చి ఈ బిల్లు డబ్బులు నిన్ననే కట్టేసి వెళ్ళిపోయాడు అని అంటాడు డాక్టర్. దాంతో పాటు ఈ ఉత్తరం కూడా ఇచ్చాడు అని ఆ తల్లికి ఇస్తాడు. ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంటుంది, డబ్బులు కట్టినందుకు కృతజ్ఞతలు అవసరం లేదు, కృతజ్ఞతలు చెప్పదలుచుకుంటే మీ పిల్లవాడికి చెప్పండి అని. ఎందుకంటే కేవలం ఒక్క రూపాయి పట్టుకుని దేవుణ్ణి వెతకడానికి బయలుదేరాడు. దేవుడు ఖచ్చితంగా మా అమ్మని కాపాడతాడు అన్న సంకల్పం ఎంత గొప్పదో చూసారా. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, సంకల్ప బలం నిజంగా గొప్పదేనా? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.